హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వార వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. కుక్కర్ ఉంది ఇక్కడ మన ముందు. అయితే కుక్కర్ మనం ఎప్పుడు వాడతాం? మరి ఈరోజు నేను వాడేదైతే మీరు ఊహించలేరు. ఎందుకంటే చాలామంది నేను ఈ కుకీసు లేకపోతే బేకింగ్ ఏమైనా చేసినప్పుడు మా ఇంట్లో అవన్ లేదు, మీరు ఇవన్నీ చూపిస్తున్నారు ఎట్లా అని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మీకోసం కొన్ని చిన్న ట్రిక్ అనమాట. ట్రిక్ ఏంటి అంటే, మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ కుక్కర్ ఉంది. కుక్కర్లో మనం ఇసుక పోసేసుకుందాం. ఈ కుక్కర్లో ఇసుక పోసేసుకొని దీన్ని మనం అవన్ లాగా వాడచ్చు. దీనిపైన మనం హ్యాండిల్ కూడా పెట్టచ్చు, కాకపోతే గ్యాస్ కట్టు వాడకూడదు. మనం వంట పెట్టినప్పుడు ఈ ఇసుక వేడవుతుంది. ఈ ఇసుకలో గొప్పతనం ఏంటంటే చాలా ఫాస్ట్గా వేడవుతుంది అండ్ ఈవెన్గా హీట్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మీరు నేను ఏదైనా బేకరింగ్ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తే కనుక ఇందులో చేసేసుకోవచ్చు. తందూరి చికెన్ ఏంటి, కబాబులు ఏంటి, ఏమన్నా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మీకు వెజిటేరియన్ కబాబ్, పన్నీర్ ముల్తానీ కబాబ్ అంటే పన్నీర్ ముల్తానీ టిక్కా అనమాట. అయితే ఇది ఏంటి, దాని అర్థం ఏంటి? సోఫియానీ అంటే మనం అందులో ఎర్ర మసాలా ఏం వేయకుండా పెట్టి తెల్ల మసాలాలు వేసి చేసుకుంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదివరకే నేను ఇటువంటిది పెనం మీద పెట్టి చూపించాను, కానీ ఇలా మీరు పుల్లల్లో పెట్టి ఇందులో కుక్ చేసుకొని అవన్ లేకుండా కూడా ఇంట్లో చేసుకోవడం ఎలా అని చూపించడం కోసమే స్పెషల్గా ఈ రెసిపీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ కుక్కర్ పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ మనం పన్నీర్ దీన్ని ఎలా మసాలా పెట్టుకోవాలో చూసి దాని తర్వాత ఇందులో ఎలా కుక్ చేయాలో చేసి చూపిస్తాను. కుక్కర్ అడ్డుంది కదా, ఇటు పక్కన పెట్టుకుంటాను. స్లో మంట పెడతాను. ఈ లోపల ఇది కూడా వేడెక్కిపోతుంది. మరి ఈరోజు నేను చేసే ఈ ముల్తానీ అంటే ఈ సోఫియానీ పన్నీర్ టిక్కాలో గొప్పతనం ఏంటంటే, ఫస్ట్ ఇది మసాలా అనేది కొంచెం తెలుపు రంగు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మనం పాలు పదార్థాలు 3 రకాలుగా వాడతాం. ఒకటేమో మనం పెరుగుంటుంది కదా, దాన్ని ఒక గుడ్డలో ఉడకట్టుకొని హంకర్డ్ అంటాం. ఈ హంకర్డ్ తీసుకొని ఉడకట్టిన నీళ్ళన్నీ తీసేసి ఇందులో వచ్చిన దాన్ని మంచిగా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. మనం మురుకు మలాయి కబాబు, అలా పన్నీర్ మలాయి కబాబ్స్ ఇలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి 3 అన్నాను కదా. రెండవది ఏంటంటే పాలతో చేసేది పన్నీర్ ముక్కలు. ఈ పన్నీర్ ముక్కలు కూడా మనం ముఖ్యంగా ఈ కబాబ్ స్టిక్స్కి అలా పెట్టుకునేటప్పుడు కొంచెం అంత ఇలా లావుగా కట్ చేసుకుంటే ఆ పెట్టినప్పుడు విరగకుండా ఉంటుంది, భలే ఉంటుంది. లాస్ట్లో కొంచెం అంత వెన్న, మెల్టెడ్ బటర్ కూడా లాస్ట్లో వేస్తాం. సో 3 రకాలుగా పాల నుంచి వచ్చే పదార్థాలు వాడతాం. తినడానికి మాత్రం ఆహా చెప్పలేను. చేసే చూపిస్తాను. శనగపిండి చాలాసార్లు మనం చాలా డిష్ల్లో వాడుతూ ఉంటాం. అయితే ఈ కబాబులో శనగలతో చేసిన పిండే. అయితే ఒట్టి శనగపిండి వాడితే దాంట్లో పచ్చి వాసన ఉంటుంది, బాగోదు. అలాంటప్పుడు ఎందుకంటే ఇది చిన్న చిన్న టెక్నిక్స్. ఇప్పుడు తందూరి చికెన్ కూడా మనం కొంచెం అంటే ఒక స్టైల్లో మనం కొంచెం శనగపిండిలా కూడా వేసుకోవచ్చు. మరి అది నేను వేరేసారి చూపిస్తాను. కానీ ఇలా కబాబ్స్కి వాటికి మసాలా కలిపేటప్పుడు చాలామంది క్యాషనట్ పౌడర్ అలాంటివి వేసే బదులు పుట్నాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. అయితే శనగలతో చేసిందే కదా. మనం శనగలు ఎలా చేస్తారు మరి? ఈ శనగ పప్పుల్ని ఇలా పుట్నాలు అంటే శనగలు తీసుకొని దాన్ని కొంచెం నీళ్ళలో నానబెడతారు. నీళ్ళలో నానబెట్టి కొంచెం అయిన తర్వాత దాన్ని చక్కగా ఇసుకలో కుక్ చేస్తారు. దాన్నే రోస్టెడ్ చనా అంటారు. రోస్టెడ్ చనా పొట్టుతో ఇలా ఉంటుంది. మనం బండిల దగ్గర అక్కడ ఇక్కడ చాలా ఇష్టంగా చాట్లలో అన్నిట్లో వేసుకొని తింటూ ఉంటారు కదా. తినడం అయితే బాగానే ఉంది, కానీ దాని గురించి ఎలా చేస్తారో అని తెలుసుకోవాలి. మరి చెప్పడానికి నేనున్నాను కదా. ఇది విషయం. ఇలా చేసిన ఈ పుట్నాలు ఇవి, దానిపైన పొట్టు తీయాలి కదా. ఆ పొట్టు ఒక్కొక్కటైతే తీయలేరు. దానికి ఎలా తీస్తారు అంటే ఈజీగా వచ్చేస్తుంది. చాట్లో వేసి తీయచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. ఇలా తీసేసిన ఈ పప్పుని 2 ముక్కలుగా డివైడ్ చేస్తే మన పుట్నాలు రెడీ అయిపోతుంది. ఈ పుట్నాలను మిక్సీలో వేసుకుంటే మన పుట్నాల పొడి రెడీ. అయితే ఈ పుట్నాల పొడి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, బీహార్లో అక్కడ దీన్ని మనం కొంచెం అంత బెల్లం వేసుకొని పుట్నాలు దీంట్లో ఈ పొడిలో కొంచెం పాలు నీళ్లు కానీ వేసుకొని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో తింటారు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కూడా బాగుంటుందని చాలా నమ్మకం వాళ్ళకి. ఎందుకంటే ఈ పుట్నాలు మంచిగా స్ట్రాంగ్. సో చూసారు కదా, చాలా చిట్కాలు. ఒక బ్రేక్ఫాస్ట్ చిట్కాలు కూడా ఏం చేయకుండానే చెప్పేశాను. పుట్నాల పొడిలో కొంచెం బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం పాలు పెట్టేసేయండి. పిల్లలు తినొచ్చు, పెద్దలు కూడా తినొచ్చు. సో ఇప్పుడు మన ఈరోజు రెసిపీకి వచ్చేద్దాం. ఏంటి మన రెసిపీ? ఈ ముల్తానీ పన్నీర్ టిక్కా. మరి ముందుగా ఏం తీసుకున్నామో ఇలా చేసుకున్న హంకర్డ్.
మంచిగా మన పెరుగుని తీసుకొని దాన్ని గుడ్డలో వేసేసి మనం ఇలా వేసేసుకుంటే దాన్నంతా ఉడగట్టేస్తే ఇలా వస్తుంది. మరి దీన్ని మనం క్రీమింగ్ అంటారు. క్రీమింగ్ అంటే ఏంటంటే ఈ హంగ్ కర్డ్ని ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్మూత్గా అయిపోతుంది. ఆ స్మూత్ టెక్స్చర్ వస్తేనే మన కబాబ్ చాలా బాగుంటుంది. ముర్గ్ మలాయ్ కబాబ్ అనేది కూడా చూపిస్తాను. అవి కూడా మీకోసం ఏంటంటే రాస్తున్నారు అనంతపూర్ నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి, ఇక్కడ వైజాగ్ నుంచి, బాబు అన్నీ ఓవెన్లో మాకు వేరే విధంగా చూపించు అని. ఏముంది, కుక్కర్ అయితే చాలామంది ఇళ్లలో ఉంటుంది. అది కూడా లేని వాళ్ళకి ఇంకో విషయం చెప్తాను. మన దగ్గర అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో కూడా కొంచెం ఇసుక పెట్టేసి దానిపైన కూడా ఒక ప్లేట్ లాంటిది అది పెట్టేసి దాన్ని కూడా మనం అవన్లాగా వాడచ్చు. దాంట్లో కూడా కుకీస్ బాగా వస్తాయి. సో మరి ఇలా మంచిగా క్రీమ్ అయిపోయిన హంగ్ కర్డ్లో మనం మిగతావి వేసుకుందాం. దీంట్లో మంచిగా అంటే ఎందుకంటే ఎరుపు రంగుకు రాకూడదు అన్నాను కదా, అందుకని దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవచ్చు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అల్లము వెల్లుల్లి సన్నగా తరిగింది. అలాగే ఇందులో జీరా అవి కాకుండా దీంట్లో షాహీ జీరా వేసుకుంటే బాగుంటుంది. మరి నల్లటి షాహీ జీరా ఇందులో వేసుకుందాం. అయితే మరీ ఎక్కువ కాదు, షాహీ జీరా అనేది కబాబుల్లో ఎక్కువగా వాడతాం, ఎందుకంటే దాంట్లో మంచి స్వీట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం కొంచెం అంత ధనియాల పొడి, చిటికెడంతా గరం మసాలా, ఎక్కువద్దు, కొంచెం అయితే సరిపోతుంది. కానీ ముఖ్యంగా ఇందులో కసూరి మేతి అని వాడతారు. ఈ కసూరి మేతి అంటే తెలుసు కదా, మెంతి కూరనే. అయితే ఈ మెంతి కూర పాకిస్తాన్లో కసూరి అనే ఒక ప్లేస్ నుంచి వస్తుంది. ఆ మెంతి కూరలో మంచి సువాసన ఉంటుంది, అక్కడ నుంచి వచ్చిందే ఫేమస్. మీరు వెళ్ళి ఎక్కడ షాపులో అడిగినా, మన ఎవరెస్ట్ వారి కసూరి మేతి అడిగినా మీకు ఇస్తారు. అది తీసుకొని ఇలా చేతిలో పెట్టి కొంచెం లైట్గా ఇట్లా నడిపేసి ఇందులో వేసేసుకున్నాం. దీనివలన మంచి సువాసన ఈరోజు మనం చేసే పన్నీర్ టిక్కాకి వస్తుంది. మీ దగ్గర కసూరి మేతి లేదనుకోండి, కావాలంటే మనం ఫ్రెష్ మెంతి కూర కూడా వాడచ్చు. అయితే ఆ ఫ్రెష్ మెంతి కూర వాడినప్పుడు దాన్ని ఫ్రై చేసి ఇందులో వేసుకోండి. ఫ్రెష్ మెంతి కూరలో కొంచెం చేదు ఎక్కువగా వస్తుంది, కాబట్టి కొంచెమే వాడితే మీకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇదంతా రెడీ అయింది. మరి ఇందులో మనం పుట్నాల పప్పు పొడి అన్నాను కదా, మరి కొంచెం పుట్నాల పప్పు పొడి కూడా వేసుకుందాం. ఇది గట్టిగా అయిపోయింది అనుకోండి, 2 చుక్కల పాలు కానీ ఏదన్నా వేసుకొని దీన్ని కొంచెం అంతా చేసుకోవచ్చు. మరి పలసగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉంటేనే మన కబాబులకి పడుతుంది. ఈ అసలు పుట్నాల పొడి వేసేదే ముఖ్యంగా కారణం ఏంటంటే, ఈ మనం పెరుగు కనుక ఉడగట్టుకొని కొంచెం పలసగా ఉంటే దాన్ని చిక్కపరచడానికి, మంచి టేస్ట్ ఇవ్వడానికి. అలాగే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకుందాం. వేసి దీన్ని మరొకసారి కలుపుకుందాం. ఈ కలుపుకొని మంచి పేస్ట్ తయారు చేసుకుందాం పన్నీర్ ముక్కలకి. దాంతోపాటు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వాటన్నిటి కూడా పట్టిద్దాం. ఈ పేస్ట్ చూడండి చక్కగా చిక్కగా అయింది. అయితే ఇందులో మనం కొంచెం నూనె కూడా వేసుకోవాలి. అయితే నూనె అనేది ఎక్కువ ఏ ఫ్లేవర్స్ లేకుండా మైల్డ్ ఫ్లేవర్ ఉండాలి. దానికోసం ఏ నూనె వాడదాం మరి గెస్ చేస్తారు కదా, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో ఏంటి మన ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ కూడా ఉంటాయి. దానివల్ల ఏంటి మనకి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఇందులో కొంచెం నూనె కూడా పోసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకుందాం. వేసి దీన్ని మళ్ళీ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. మరి చూడండి ఎలా పేస్ట్ లాగా ఉందో. అయితే అవసరం పడితే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పన్నీర్ ముక్కలు, అయితే పన్నీర్ ముక్కలు మనం వేసేసి ఎక్కువగా కలిపేసామనుకోండి అవి విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం అంత డెలికేట్గా వాటిని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇలా లైట్గా కోట్ అవ్వాలన్నమాట, ప్రతి పన్నీర్ ముక్కకి కొంచెం కోట్ అవ్వాలి. దాని తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా, కొంచెం మీడియం సైజ్, ఎందుకంటే పుల్లల్లో గుచ్చడానికి సైజులో ఉండాలి. అలాగే దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఈ 3 వేసేసుకొని మనం కలిపేసుకుందాం. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లి పరకలు, ఈ ఉల్లి పరకలతో కూడా మంచి సువాసన వస్తుంది. మీకు తెలుసు కదా, మనం సాధారణంగా ఉల్లిపాయలు కట్ చేసి ఫ్రై చేసుకొని బిర్యానీల్లో వేసుకుంటే బిర్యానీకి అందమే ఆ ఉల్లిపాయలతోటి. మరి కబాబుల్లో అయితే ఇలా సన్నగా తరిగిన ఉల్లి పరకలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అవి కూడా వేసేసుకుందాం. వేసుకొని ఈ ముక్కలన్నీ కలిపి తర్వాత మనం పుల్లలకి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాం. మంచిగా ఈ మసాలా దీనికి పట్టేలా పెట్టుకుందాం. అదే కనుక మనం చికెను అలాంటివి అయితే మసాలా ఇలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 2-3 గంటల తర్వాత చేసుకుంటే కబాబులు చాలా బాగుంటాయి. పన్నీర్ అయితే ఏం పెట్టాల్సిన పని లేదు.
ఎందుకంటే పన్నీర్ పెద్దగా పీల్చుకోదు, టెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత పుల్లలకి పెట్టి మనం ఎందులో కుక్ చేస్తున్నాం, మన ఇంట్లో చేసుకున్న సింపుల్ అవన్ కుక్కర్ తోటి. పన్నీర్ని చక్కగా పుల్లలకి పెట్టాలంటే ఈ పుల్లలు మళ్ళీ కుక్కర్లో మనం వేడివేడిగా పెడితే కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పుల్లల్ని మనం నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. అప్పుడేమవుతుంది, ఏమవుతుంది, ముక్కలు నీళ్లు పీల్చుకుంటాయి. ఎట్లాంటి పనికిరాని క్వశ్చన్లు అడుగుతాను నాకే తెలియదు. సో మరి ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని ఫస్ట్ ఒక ఉల్లిపాయ ముక్క పెట్టాలా, తర్వాత ఒక క్యాప్సికమ్ ముక్క పెట్టాలి, మరి ఇప్పుడు ఒక పన్నీర్ ముక్క ఇలా పెట్టి తర్వాత ఉల్లిపాయ ముక్క ఒకటి తర్వాత ఒకటి పెట్టడం అంతే. ఇలా పెట్టేసుకొని మళ్ళీ క్యాప్సికమ్ ముక్క, మళ్ళీ పన్నీర్ ముక్క. చూడండి, ఏదో చిన్న పిల్లలు స్కూల్లో చెప్పినట్టు చెప్తున్నా. సో ఇలా పెట్టేసుకొని కనుక మనం చేసుకుంటే అన్ని పుల్లలు ఇలా తయారు చేసుకోవాలి. ఏదన్నా మిగిలిన మసాలా ఉంటే దీనికి పైన కొంచెం కోటింగ్ కూడా చేసుకోవచ్చు. పట్టుకోవడానికి ఇలా ఉంది. మరి రెడీ అయిపోతే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరి అవన్లో కుక్ చేసుకుంటాం, కానీ కుక్కర్లో చూపిస్తాను కదా. ఇలా విసుక వేసిన తర్వాత దీనిపైన అంటే ఇది అవసరం లేదు, నేనైతే ఒక ఫాయిల్ లాగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట, హీట్ కొంచెం కంట్రోల్ చేయడం కోసం. దీంట్లో ఇలా ప్లేట్ లాంటిది ఒకటి వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి అవన్ రెడీ అయిపోయింది. అవన్లో వేసుకోవడానికి ఇది. ఇప్పుడు మన చేసుకున్న ఈ పన్నీర్ టిక్కాని దీనిపైన పెట్టేసుకున్నాం. దీంట్లో ముందుగానే ఆయిల్ వేసుకున్నాం, సో కాబట్టి ఏం పర్లేదు. దీన్ని ఇలా పన్నీర్ని ఇలా పెట్టేసుకోండి. దీనిపైన పెట్టేసి ఇప్పుడు ఏంటి వేడెక్కుతుంది, కానీ ఇంకా మంచి అవన్ లాగా వేడెక్కాలంటే దీనిపైన మనం దీని మూత పెట్టేసేయాలి. చూడండి, మనం గ్యాస్ కట్ నల్లగా గ్యాస్ కట్ రబ్బర్ వస్తుంది కదా, స్టీమ్ పోకుండా, అది మాత్రం వాడకూడదు. వాడకుండా దీనిపైన ఇది మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో తీసుకొని చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది అవన్. సో ఇప్పుడు మన అవన్ రెడీ అయిపోయింది. మీకు ఇందులో ఏదంటే అది బేక్ చేయొచ్చు. కేక్ బేక్ చేసుకోవచ్చు, తందూరి చికెన్ చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. సో షో చూస్తూ ఉండండి, ఎన్నో రకరకాల టెక్నిక్స్ చూపిస్తాను. కానీ ఈ కబాబ్ రెడీ అయిన తర్వాత టేస్ట్ చేసి చూద్దాం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఇది ఇలా ఎంటీ పెట్టేసి బాగా హై మంట పెట్టేశారంటే మన కుక్కర్ పాడైపోతుంది. సో మరీ అంత కాదు, మీడియం హీట్లో మనం బేక్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా నీళ్ళు ఒకవేళ జల్లామనుకోండి, స్లైట్గా వేడికి ఆవిరి అవ్వాలి, కానీ వేయగానే అని అంటే అప్పుడు మనం ఇస్త్రీ పెట్టగానే దోశలు వేసేటప్పుడు పెనం బాగా వేడిగా అయితే ఇలా కొట్టగానే నీళ్ళన్నీ ఇట్లా బబుల్స్ లాగా దొల్లుతూ ఉంటాయి. అంత వేడి మాత్రం ఎక్కనివ్వకూడదు. అలా ఎక్కనివ్వకపోతే మన కుక్కర్ పాడవదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, మన దగ్గర పాత కుక్కర్లు, పాడైపోయిన కుక్కర్లు అలా ఉంటాయి కదా, అవి మాత్రం వాడుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి, మన కబాబులు చక్కగా కుక్ అయిపోయినాయి. దాంతోపాటు కొంచెం అంతా మనం నెయ్యి కానీ మెల్టెడ్ బటర్ కానీ కొంచెం పైన ఇలా టచ్ చేసుకుందాం. నన్ను అడిగితే మాత్రం పాత కుక్కర్ అయితేనే వాడండి. మన దగ్గర మంచి కుక్కర్ ఉంటే వాడకండి. దాని బదులు ఒక స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, అది వాడడం బెస్ట్. ఎందుకంటే ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ సైడ్లో మనం హ్యాండిల్స్ ఉంటాయి కదా, దానికి మరీ ఎక్కువ వేడి తగిలి ఈ హ్యాండిల్స్ పాడైపోయే ప్రమాదం ఉంటుంది. సో కుక్కర్ వాడాలనుకుంటే పాత కుక్కర్ వాడండి, లేదనుకుంటే కనుక మనం అల్యూమినియం గిన్నెలు వాడితే ఇంకా బెస్ట్. ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ కబాబ్స్ని రెడీగా తీసి తినేసేయచ్చు. చెప్పాను కదా, దీంట్లో మనం కేక్స్ కూడా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చక్కగా కుక్ అయిపోయింది. దీనిపైన మనం కొంచెం వెన్న, బటర్ కానీ ఏదైనా వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొంచెం అంత చాట్ మసాలా. ఏముంది ఇందులో, మనం చక్కగా వడకట్టుకున్న పెరుగు, హంకర్డ్, అలాగే అద్భుతమైన పన్నీరు. మరి చాలా వేడిగా ఉంది, కానీ అప్పుడప్పుడు మూతి కాల్చుకుంటేనే బాగుంటుందేమో. సూపర్. మరి కొంచెం ముందుకు అనుకుంటూ కొంచెం అంత మింట్ చట్నీతో పాటు కూడా తింటే భలేగా ఉంటుంది.
చూడండి, మన ఇంట్లో అవన్ లేదని ఎప్పుడు బాధపడక్కర్లేదు. మీరు దీన్ని కావాలంటే ఇదే కబాబ్ని మీరు పెనం మీద కూడా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ కుక్కర్లో అయితే మీరు తందూరి చికెను అల్యూమినియం దాంట్లో చేసుకుంటే ఇంకా బెటరు. మీ కేక్స్ కుకీస్ కూడా ఇలా అల్యూమినియం పెద్ద గిన్నెలో ఇసుకేసి ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఇప్పుడైతే ఈ కబాబ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాను. ఆహా, ముల్తానీ సోఫియానీ పన్నీర్ టిక్కీ. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఇసుక పోసి చిన్న మంటపై వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో గట్టి పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, సాయి జీరా, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, పుట్నాల పప్పు పొడి, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలిపి పుల్లలకు గుచ్చి పెట్టుకోవాలి. వేడెక్కిన ఇసుక పైన సిల్వర్ ఫాయిల్ ఒక ప్లేట్ పెట్టి దానిపై గుచ్చిన పన్నీర్ ముక్కలను పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని కొంచెం అంత చాట్ మసాలా, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి నెక్స్ట్ అయితే బేబీలా ఉండే బేబీ స్వప్న మీకోసం బేబీ ఫుడ్ చూపిస్తుంది. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న బేబీ ఫుడ్ ఏంటో తెలుసా? స్వీట్ పొటాటో, అదే చిలకడ దుంప అంటారు కదా. ఇది మంచి సీజన్, చిలకడ దుంప బాగా దొరుకుతుంది మనకి. ఇది పిల్లలకి బాయిల్ చేసి పెడితే కనుక సన్నగా ఉన్న పిల్లలు అయితే చాలా చబ్బీగా అవుతారు. పిల్లలకి ఇది పెట్టినప్పుడు రైస్ పెట్టకున్నా సరే ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి, పిల్లలకి అది అవసరం. అయితే దీన్ని నేను డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఇలా ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది మనం వెజిటేబుల్స్ బాయిల్ చేయడానికండి. ఎక్కడైనా స్టీల్ సామాన్ మనకు దొరుకుతుంది కదా, ఆ షాప్లో అయినా సూపర్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు మనకు దొరుకుతుంది. ఇలా వెజిటేబుల్స్ కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి కనుక వెజిటేబుల్స్ ఇందులో పెట్టాను కదా, ఇందులో కొంచెం ఇలా ఉప్పు వేద్దాం. మూత పెట్టేస్తే ఇలా పెడితే మంచిగా స్టీమ్ అయిపోయి తొందరగా ఉడికిపోతాయి. ఎందుకంటే వాటర్లో బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ తీసేస్తే ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయని చెప్పి ఇలాంటి వెజిల్లో పెడితే వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ అలాగే ఉంటాయి, ఇంకా తొందరగా బాయిల్ అయిపోతాయి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో వేద్దాం. ఇప్పుడు చిలకడ దుంప ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా ఒత్తగానే స్పూన్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చిలకడ దుంప బాగా ఉడికిపోయాయి కదా. వీటిని ఇలా పొట్టు తీసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ చిన్న పిల్లలకి 6 months ఉన్న పిల్లలకి కూడా పెట్టచ్చు. కాబట్టి చాలా ఫైన్ పేస్ట్ చేస్తే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందులో చిలకడ దుంప అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసి పెడితే మనం కూడా బాయిల్ చేసుకొని తింటాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అలా డైరెక్ట్గా తినలేరు కదా, అందుకే పేస్ట్ చేసి ఇద్దాం. ఇప్పుడు ఇవన్నీ తొక్క తీసేసాను కదా, ఇలాగే వేస్తే చాలా డ్రైగా ఉంటుంది, మిక్సీ అవ్వదు. అందుకే కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు మిక్సీ చేస్తే చాలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది. ఇంకా కావాలంటే మిక్సీ చేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేయచ్చు, కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కదా, అది సరిపోతుంది. ఇది ఫైన్ పేస్ట్ చేసేద్దాం. నేను మిక్సీలో వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ చేశాను. చూస్తుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. పిల్లలకి ఇది పెట్టే ముందు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కాకుండా అలా 1/2 టీ స్పూన్ లేదా టీ స్పూన్ అలా కొంచెం కొంచెం పెడుతూ ఉండండి. వాళ్ళు ఏది ఫస్ట్ పెట్టినా అలా తినరు. పెడుతూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. రోజు ఒకే రకం కాకుండా పిల్లలకి డిఫరెంట్ వెరైటీలు పెడుతుంటే ఆ రుచులు వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి. చాలా బాగుంది. జనరల్గా స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలో ఉప్పు వేసుకొని ఉడికించుకొని తింటే అది బాగుంటుంది కదా. పిల్లలకి రోజు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ వెరైటీలు చేసి పెడితే వాళ్ళకి రుచులు కూడా తినడం అలవాటు అవుతూ ఉంటుంది. ఇంకా అన్ని రకాల న్యూట్రియంట్స్, విటమిన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. తప్పకుండా నేను చెప్పే రెసిపీలు మీ బుజ్జాలకి ట్రై చేసి పెట్టండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత
చూశారు కదండి మరి ఈరోజు డిష్లు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషెఫ్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.